హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు. ఈరోజు ఈ వీడియోలో సోయా బిర్యానీ అయితే చూపించబోతున్నాను. హై ప్రోటీన్ ఉన్న ఈ సోయా వెజిటేరియన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సోయా చంక్స్ని చాలామంది ఇష్టపడరు. నేను చేసినట్టు చేశారంటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. హై ప్రోటీన్ ఉన్న ఈ సోయా హెల్తీగా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామో ఈ రెసిపీని మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు సోయా అయితే తీసుకోవాలి. సోయాలో వెరైటీస్ చాలా ఉన్నాయండి. లో క్వాలిటీ కాకుండా బ్రాండెడ్ సోయా తెచ్చుకుంటే మనకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, 2 టమోటాలని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, 2-3 ఇలాచీలు అయితే వేసాను. 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను. నేను 2 ఉల్లిపాయలు కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి, అలాగే పుదీనా, కొత్తిమీర. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే దంచుకోండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఇక్కడ కనిపించలేదనేసి నేను పక్కకి సర్దుతున్నాను. ఇవి బాగా కారంగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు అయితే నేను కారానికి సరిపడా తీసుకున్నాను. ఆల్రెడీ కారపొడి వేస్తున్నాము, ఎక్కువైతే వేయడం లేదు. మేము ఎంతైతే తింటామో అంత వేసుకుంటున్నాము. మీరు ఎంత స్పైసీ కోరుకుంటారో అంతైతే వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని బాగా మరిగిన తర్వాత అందులో సోయా చంక్స్ అయితే వేసుకోవాలి. మనకి నీళ్ళు అనేది బాగా మరిగాయి కదా, ఆ వేడికే ఈ సోయా అనేది బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఇది సపరేట్గా ఏం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టేసేయండి. ఇంతకులోపు మనము స్టవ్ వెలిగించి బిర్యానీ చేసుకునే పాత్ర అయితే పెట్టుకోవాలి. అందులో ఆయిల్ అయితే బిర్యానీ కదా కొద్దిగా ఎక్స్ట్రానే పడుతుంది నార్మల్గా కర్రీ చేసేదానికన్నా. చల్లారిన తర్వాత సోయాని గట్టిగా పిండేసి ఈ విధంగా, నీళ్ళు అనేది ఏమీ ఉండకూడదు, పిండేసేయాలి. బాగా ప్రెస్ చేసి ఆ సోయాని ఇలా ఆయిల్లో వేసేసి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, చిల్లీ పౌడరు, సాల్టు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, మనం చూపించిన మసాలా పౌడర్స్ అన్నీ కొద్దిగా అందులోంచి వేసాను. నేను సపరేట్గా ఏమి వేయలేదు, మీకు చూపించి చెప్పాను కదా 1/2 టేబుల్ స్పూన్ అని. లైట్గా అలా చల్లాను, అదే సరిపోతుంది. ఉప్పు కారాలు సోయాకి అనేది పట్టాయంటే తినేటప్పుడు సోయా బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఇవి ఇలానే ఫ్రై చేసుకొని తిన్నా కూడా అలాగే కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చాయి కదా, మనకి ఇంకొద్దిసేపు ఇంకో 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పైన సోయా లేయర్ మొత్తము లైట్ బ్రౌనిష్ కలర్లో అయితే వస్తుంది. ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సోయాని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలా మనం గరిటెతో నొక్కామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది, అందుకని నేను గరిటెతో అలా చేస్తున్నాను. ఈ విధంగా సోయా మొత్తం అన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టార్టింగ్లోనే హై ఫ్లేమ్లో పెట్టారంటే ఆల్రెడీ ఆ ఆయిల్లో మసాలాలన్నీ వేస్తున్నాం కాబట్టి మాడిపోతుంది. అందుకనేసి నేను ప్రస్తుతానికి మీడియం ఫ్లేమ్లో పెట్టున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత చెక్క, లవంగాలు, అవి హోల్ గరం మసాలా అన్నీ వేసేసి పచ్చిమిరపకాయ చిలుకలు కూడా వేసేసి అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసాను. కొద్దిగా ఉల్లిపాయల్లో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. కొద్దిగా సోయాలో వేసుకున్నాను, మిగిలింది ఇలా బిర్యానీలో కూడా వేసాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, తర్వాత 2 టమోటాలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు టమోటా ముక్కలైనా వేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసుకొని పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ స్లైసెస్గానే కట్ చేసి వేసుకుంటాను, బిర్యానీకి బాగుంటుంది. అలా కూడా బాగుంటుంది, ఎందుకో తొందరగా ఇలా చేసాను. ఇలా టమోటాలు బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు కూడా, టమోటా ఉల్లిపాయలు ఎంత మగ్గితే మనకి బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది. అందులో కొద్దిగా మగ్గిన తర్వాత టమోటాలు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా,
అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే. పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడే వేయించుకుంటే మనకి బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది లాస్ట్లో వేయడం కన్నా కూడా. ఇలా కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది నేను హై ఫ్లేమ్లోనే పెట్టుండాను. హై ఫ్లేమ్లో పెడితేనే తొందరగా మనకి మసాలాలన్నీ మగ్గుతాయి. లో ఫ్లేమ్లో పెడితే అసలు మగ్గవు. ఈ విధంగా నిమిషానికి ఒకసారి 2 నిమిషాలకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా. మసాలా అనేది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు రైస్ అయితే నానబెట్టుకొని ఉంచాను. ఆ గ్లాస్తో 3 గ్లాసులు అయితే నీళ్ళు వేసాను. బాస్మతి రైస్ తీసుకున్నాను, అందువల్ల 1 గ్లాసుకి 1.5 గ్లాసు నీళ్ళు అయితే వేసుకోవాలి. అదే నార్మల్ మసూరా సోనా మసూరా అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులు వేసుకోండి సరిపోతుంది. బాస్మతి రైస్ అనేది తొందరగా ఉడికిపోతాయి, అందుకనేసి 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ విధంగా 3 గ్లాసులు వేసుకున్న తర్వాత ఎసురు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి. రైస్ని అనేది మనము బిర్యానీ ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో ఫస్ట్ రైస్ అయితే నానబెట్టి ఉంచుకోండి. మీకు బిర్యానీ అనేది పొడి పొడిగా స్మూత్గా అయితే వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. 3 నిమిషాలకి ఈ విధంగా అయితే అయ్యింది. 2 గ్లాసులే కదా, చాలా తొందరగా అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో 3 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ అలా ఉడికించుకోవడం వల్ల ఫస్ట్ బిర్యానీ అనేది పొడిలాడుతూ వస్తుంది. కంటిన్యూగా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోలేము, అలాగని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోలేము. ఏ రెసిపీ చేసినా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి చూపించాను మిక్స్ చేసి. ఇప్పుడు సోయా అనేది వేసుకోవాలి. తేమ అనేది ఎక్కడ లేదు, మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ సోయాలన్నీ వేసుకోవాలి. ఫస్ట్ నేను కొద్దిగా వేసాను. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మిగతావి కూడా వేస్తాను. చూస్తున్నారు కదా, చాలా పొడిగా వచ్చింది బిర్యానీ. ఆ రోజు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉన్నిందండి. సోయా కూడా తింటూ ఉంటే ఉప్పు కారాలు పట్టి ఎంత బాగునిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిగతా సోయా కూడా వేసేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇంకా ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి మూత పెట్టేసి. ఆ సోయా ఫ్లేవర్ మొత్తం రైస్కి పడుతుంది, అప్పుడు వడ్డించుకొని తింటే బాగుంటుంది. సోయా వేసి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మేము ఇంకా తినడానికి రెడీ అయ్యి పెట్టేసుకుంటున్నాం ప్లేట్లో. ఈ విధంగా ఒకసారి బాగా కిందికి పైకి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడిగా ఈ సోయా బిర్యానీ ప్లేట్లో పెట్టేసుకొని మీకు ఇష్టమైన మసాలా కర్రీతో అయినా కావచ్చు, లేదా రైతాతో అయినా కావచ్చు, తిన్నారంటే ఇంకా తినాలనిపిస్తుంది. వీక్లీ వన్స్ కంపల్సరీగా చేసుకుంటారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఆ రోజు మా పిల్లోళ్ళు ఫస్ట్ సోయాని అన్నీ తీసుకొని తినేశారు. ఇంకా కావాలి మమ్మీ అని అయితే అడిగి మరీ పెట్టించుకొని తిన్నారండి, అంత బాగుంది. వేడిగా తింటే ఏ బిర్యానీ అయినా చాలా బాగుంటుంది, చల్లారిన తర్వాత కన్నా కూడా. ఈ విధంగా ప్లేట్లో పెట్టేశాను. తర్వాత బిర్యానీ తినేటప్పుడు వెజిటేబుల్స్ కుకుంబర్, బీట్రూట్, క్యారెట్ తింటే హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అంతే, గార్నిష్ అలా చేసేసాను. అంతే, రెడీ అయిపోయిందండి నా స్టైల్లో సోయా బిర్యానీ. నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను, మీకు కూడా చూపించేశాను కదా. మరి మీకు నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.